హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే బర్గర్ ఛాలెంజ్ అనమాట. మేమిద్దరము ప్యారలల్ గా తినడం స్టార్ట్ చేస్తాము. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్ అయినట్టు, ఎవరైతే స్లోగా తింటారో వాళ్ళు ఓడిపోయినట్లు అనమాట. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది యాజ్ యూజువల్ గా. నార్మల్ గా అయితే మేము ఒక్క బర్గరే తింటాము. అసలైతే ఇప్పుడైతే ప్లేట్ నిండుగా ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. 2 బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి ఇద్దరము ఒకేసారి తినేస్తాము. ఎవరి ప్లేట్లో అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుందో వాళ్ళు విన్ అయినట్టు. ఓకే, ఇంక లేట్ చేయకుండా తినడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ చేయకూడదు గబగబా మొత్తం. రోట్లో సిజర్గా సంబంధం లేదమ్మా. తీసుకొచ్చా ఇచ్చావా? గెలుస్తానని వచ్చేసినాయి. కొంచెం ఎమ్మె ఉన్నాయి బర్గర్స్. నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం ఉండదు. ఏం చేస్తావు? తినడమే. అప్పుడే నువ్వా? పనిష్మెంట్ ఉంది. బర్గర్స్ తింటావా? ఫస్ట్ ఇంకేమనిపిస్తుంది? నేను తినగలుగుతాను. ఫస్ట్ లేదు. ఒకటి అయిపోయింది కదా. ఇంకా అయిపోయింది. పిజ్జా ఛాలెంజ్ కన్నా పానీపూరి ఛాలెంజ్ బాగుంది. బర్గర్ ఛాలెంజ్ మళ్ళీ కష్టంగా ఉంది. ఫ్రైస్ తింటా. ఇప్పుడు నేను ఫ్రైస్ తిని బర్గర్ మిగిలిచ్చేస్తావు, నువ్వు బర్గర్ తిని ఫ్రైస్ మిగిలిచ్చేస్తావు. ఎవరు విన్ అయినట్లు? నేను అన్ని తింటాను. రాను. నీకు ముందే క్లారిటీ ఉంది కదా. చేతి మొత్తం సారీ అంట మరి. నన్ను తినేస్తా. ప్లేట్ చేస్తున్నట్టు అప్పుడు అవుతుంది నాకు. నేను
ఇంకా ఫాస్ట్ కొంచెం నోట్లో తేమగా బర్గర్ మరి అదొక ఓవెన్ చేస్తుంది. వాటర్ తాగొచ్చా? వాటర్ అయితే మిగతా పట్టం తాగు. ఇవన్నీ అయిపోయినాక తాగుతా. ఏమైనా ఓడించాలి. గివప్ ఇవ్వాలని కోరుకుంటున్నావా గట్టిగా? ఏం కోరుకోట్లా. ఎంత అడుగుతాను నేను గివప్ ఇస్తాను. ఎంత అసలు ఎవరు ఊరకు నేను తెంచేస్తా అంత నువ్వు మొత్తం నేను వస్తాను. వాటర్ కూడా తాగను నేను. చెప్పాలంటే నేను అయిపోయింది నాకు చూపిస్తానేమో అది చెప్తున్నాను. అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినప్పుడు చెప్తా. ఇప్పుడు అడుగుతుంది కాబట్టి నువ్వే ఓడిపోయినట్టు. ఎప్పుడు ఇప్పుడు నేను ఇంకా ఓడిపోయాను చెప్పలేదు కదా. నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే అప్పుడు ఒప్పుకుంటారు నేను ఓడిపోయాను. నాకు తెలుసమ్మా బర్గర్స్ అయిపోయింది. ఫాస్ట్ ఫాస్ట్ తింటుంది నన్ను ఓడించడానికైనా కదా. అయిపోయిందా? ఫస్ట్ వాటర్ తాగుతా. ఫ్రెంచ్ ఫ్రైస్ తినేస్తా. బాగుంటే కష్టం. వెళ్ళాలి. ఇంకా అయిపోయిందా? తిను నువ్వు మొత్తం తింటాను. నేనైనా తినేసాను. తిను తినగలవా? తినగలవు కదా? తిన్నాను. చెప్పాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ నేను తినలేను. నాకు ఇష్టం ఉంది. బర్గర్స్ కాబట్టి ఫాస్ట్గా తినేసా. చాలా కష్టం. నేనే విన్ అయ్యా. గైస్ మీకు ఎలా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. ఏమని నేనే విన్ అవుతాను లేదు. ఓకే గైస్ ఇప్పుడు పనిష్మెంట్ టైం అన్నమాట. చూడండి మా చెల్లెమో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో 3 ఉంచింది, ఒక బర్గర్ ఉంచింది. నేనేమో కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న 2 బర్గర్స్ తినేసి ఆల్రెడీ కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసాను అనమాట. అందుకే నేనే విన్ అయినట్టు. ఎందుకంటే తిను గివ్ అప్ ఇచ్చేసింది ఇంకా తినలేను నేను అని చెప్పి. ఓకే ఇంకా లేట్ చేయకుండా పనిష్మెంట్ ఇచ్చేద్దాము. మంచి పనిష్మెంట్ అనమాట. బాగా హార్డ్గా ఉండిద్ది. ఓకే మొదలెట్టేద్దాము పనిష్మెంట్. ఓకే గైస్ పనిష్మెంట్ ఏంటి అంటే కోకోనట్ వాటర్ అనమాట. కోకోనట్ వాటర్ లో కారం కలుపుతున్నాను. తాగాలి. ఎలా ఉండిద్ది? మంచి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చూద్దాము తాగిద్దో లేదో. పనిష్మెంట్ తాగాల్సిందే. ఏంటి సగమే పోసింది అక్కడ. చూస్తున్నాను ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు పైగా.
మొదలెట్టింది మళ్ళీ పిల్ల క్రూరమైన పనులు. కారం వేయాల్సింది, ఎందుకంటే కారం వస్తుంది తెల్ల కాబట్టి. ఒక స్పూన్ నిండుగా వేస్తున్నావా? అదే రియాక్షన్ కూడా ఇవ్వట్లా. మామూలుగా ఉండదు, కోకోనట్ వాటర్ ఇది వేసేస్తున్నాను. మిక్స్ చేయండి అది పోగొట్టుకోమాక. ఇది పోగొట్టుకోమాక అది తాగేసేయాలి. అది ఒక్క గుట్టకలో తాగేసేయాలి. అమ్మో మంట పుట్టింది మరి పనిష్మెంట్ అంటే. ఇప్పటికే తెల్లయి తిని అదొక బేల అయ్యా. మరి అంతే, ఇప్పుడు పనిష్మెంట్ అంటే ఏంటి? తినకుండా ఉండడం వల్ల పనిష్మెంట్. నువ్వు మొత్తం ఫుల్గా తినేసావా, నీ పొట్ట ఫుల్ అయిపోయింది, అదేం ఉండదు అనమాట. తాగు. లాస్ట్ టైం రివెంజ్ అని ఒక్క స్పూన్ తాగిచ్చినందుకు చూడండి, గుర్తుపెట్టుకో, నెక్స్ట్ గెలుస్తా. కారం అంతా అడుక్కెళ్ళిపోయింది. పోయి తాగేస్తా. తాగు. ఏంది బాగాలేదా? వంటగా ఉన్నాయా? తాగి ఇంకొని తాగు. తాగా కొన్ని తాగు, ఇంకా లాస్ట్ ఎక్కువ కారం. మామూలుగా కాదుగా, సాధించాడు ఓడిపోయి. పెట్టేసే ఎంత పడుతుందా? ఓకే గాయస్, ఎలా అనిపించింది మీకు ఈ ఛాలెంజ్? నెక్స్ట్ ఇంకేమన్నా ఛాలెంజెస్ మేము చేయాలని మీరు అనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. పనిష్మెంట్ చేయండి గైస్. నేను హజికి ఎలాంటి ఇవ్వాలో చిన్న ఇస్తున్నా. నేను తనేమో నా కోసం పెద్ద ఆలోచించుకొని పెట్టుకుంటుంది. నేను గెలవకుండా ఉండను, గెలుస్తాను, అప్పుడు పనిష్మెంట్ ఇద్దాము. మంట పడుతుంది కానీ ఇప్పుడు. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హసీ మస్తీ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.